పెద్ద నోట్ల రద్దు, డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలు వంటి సవాళ్లకు సార్వత్రిక బడ్జెట్ ద్వారా జవాబు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరుసగా 4వసారి రూపొందించిన జమా ఖర్చుల పద్దు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. మౌలిక వసతులు, సంక్షేమానికి పెద్దపీట వేయడం సహా ఆదాయ పన్ను పరిమితి పెంపు వంటి శుభవార్తల్ని బడ్జెట్ ద్వారా అందించే అవకాశం ఉంది. సార్వత్రిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేసి ప్రణాళికేతర వ్యయాలన్న వ్యత్యాసం లేకుండా తీసుకువస్తున్న జైట్లీ పద్దు గత బడ్జెట్లకు పూర్తి భిన్నంగా ఉండనుంది. దేశ చరిత్రలో సరికొత్త సంప్రదాయానికి బుధవారం అంకురార్పణ జరగనుంది. దశాబ్దాల నాటి పద్ధతులకు పూర్తి భిన్నంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన సార్వత్రిక బడ్జెట్ మరికొద్ది గంటల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఆదాయ పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులుంటాయి, ఏ రంగానికి ఎంతెంత కేటాయిస్తారు, సామాన్యుడికి ఎలాంటి వరాలు ప్రకటిస్తారు వంటి అంచనాలు ప్రతి బడ్జెట్కు ముందు సర్వసాధారణం కాగా ఈసారి అందుకు రెట్టింపు స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. పెద్ద నోట్ల రద్దు వంటి విప్లవాత్మక చర్య తర్వాత మోదీ సర్కార్ తీసుకొస్తున్న తొలి బడ్జెట్ ఇదే కావడం అందుకు ప్రధాన కారణం. పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనం, అవినీతిపై పోరులో కీలక అడుగు వేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ యుద్ధాన్ని ఇంకెలా ముందుకు తీసుకెళ్తుందన్న ఆసక్తి అందరిలో ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ నగదు కొరతతో ఇబ్బందులు పడ్డ తమకు స్వాంతన కలిగించేలా కేంద్రం ఎలాంటి తీపి కబురు అందిస్తుందోనని అశేష జనభారతం ఎదురుచూస్తోంది. ప్రజలకు మరింత నగదు అందుబాటులో ఉండేలా చూసేందుకు బడ్జెట్ ద్వారా కీలక చర్యలు చేపట్టే అవకాశముంది. అలా చేస్తే పెద్ద నోట్ల రద్దుతో కొంత ఇబ్బంది పడ్డ సామాన్యుల్లో ప్రభుత్వం పట్ల సానుకూల భావన కలుగజేయడమే కాక సరఫరా, డిమాండ్పై పడ్డ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించొచ్చని కేంద్రం భావిస్తోంది. బడ్జెట్ ద్వారా కేంద్రం అందించే శుభవార్తల్లో ఆదాయ పన్ను పరిమితే కీలకాంశమయ్యే అవకాశముంది. ప్రస్తుతం 2.5 లక్షలుగా ఉన్న ఐటీ పరిమితిని 3 లక్షల వరకు పెంచుతారని సమాచారం. అదే సమయంలో మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చేలా పటిష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశముంది. ఐటీ పరిమితి పెంపు కుదరకపోతే ఆదాయ పన్ను లెక్కింపుల్లో గృహ రుణాల వడ్డీని మినహాయించే పరిమితిని పెంచే ఆస్కారముంది. ప్రస్తుతం 2 లక్షల రూపాయల వడ్డీకి మినహాయింపు ఉండగా ఆ మొత్తాన్ని 2.5 లక్షలకు పెంచవచ్చని సమాచారం. వైద్య సేవల వ్యయంపై ఇస్తున్న రాయితీల్ని కూడా పెంచే అవకాశముంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా కార్పొరేట్ పన్నును తగ్గించడం కష్టంగా కనిపిస్తుండగా జైట్లీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని పరిశ్రమ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. వస్తు సేవల పన్ను విధానం అమలుకు రంగం సిద్ధమవుతున్న వేళ అందుకు తగిన పరిస్థితులు సృష్టించేలా సార్వత్రిక బడ్జెట్ ద్వారా మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశముంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 15% ఉన్న సేవా పన్నును 16 నుంచి 18% వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోంది. పేదరిక నిర్మూలనకు చేస్తున్న ప్రయత్నాల్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ కీలక చర్యలు ప్రకటించే అవకాశముంది. సుదీర్ఘకాలంగా చర్చనీయాంశమైన సర్వజనీన కనీస ఆదాయ పథకం అమలు దిశగా ముందడుగు వేయొచ్చని సమాచారం. పెట్టుబడుల రాక నెమ్మదిస్తున్న వేళ మౌలిక వసతుల వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు జైట్లీ ప్రయత్నించే అవకాశముంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు తీసుకొస్తున్న బడ్జెట్లో రైతులు, మహిళలు, గ్రామీణులకు కొన్ని ప్రోత్సాహకాలు, విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వవచ్చని సమాచారం. వ్యవసాయం, తయారీ రంగాలు సహా అంకుర సంస్థల్ని ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు ప్రకటించే అవకాశముంది. అయితే ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్న వేళ ద్రవ్యలోటును అదుపులో ఉంచుతూ సంక్షేమ రంగానికి జైట్లీ ఏ మేరకు న్యాయం చేస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. రైల్వే బడ్జెట్ను సార్వత్రిక బడ్జెట్లోనే విలీనం చేయడం ద్వారా 92 ఏళ్ల నాటి సంప్రదాయానికి జైట్లీ స్వస్తి పలకనున్నారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వేకు సంబంధించిన పూర్తి వివరాల్ని పొందుపరచనుండగా భద్రత, మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. వరుస ప్రమాదాలతో సతమతమవుతున్న రైల్వే వ్యవస్థలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రానున్న 5 ఏళ్ల కోసం 1,00,000 కోట్ల రూపాయలతో భద్రతా నిధి ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటిస్తారని సమాచారం. ఇందులో 2017-18 ఆర్థిక సంవత్సరం కోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశముంది. రైల్వే అభివృద్ధి ప్రాధికార సంస్థ, హైస్పీడ్ రైలు ప్రాధికార సంస్థ ఏర్పాటుపైన జైట్లీ ప్రకటన చేస్తారని తెలిసింది. కొత్త లైన్ల ఏర్పాటు, డబ్లింగ్, స్టేషన్ల పునరాభివృద్ధి, భద్రతా వ్యవస్థ ఆధునికీకరణకు పెద్దపీట వేసే అవకాశముంది. ప్రస్తుతం గంటకు 160 కిలోమీటర్లుగా ఉన్న భారతీయ రైలు గరిష్ట సగటు వేగాన్ని 200కు పెంచేలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభించడంపైన బడ్జెట్లో ప్రకటన చేస్తారని తెలిసింది. టికెటేతర ఆదాయం పెంపు కోసం రైల్వే ఆస్తుల్ని సద్వినియోగం చేసుకోవడంపై మరిన్ని ప్రణాళికల్ని ఆవిష్కరించే అవకాశముంది.
విషయం పరంగానే కాక స్వరూపం పరంగానూ సార్వత్రిక బడ్జెట్ ఈసారి ఎంతో భిన్నంగా ఉండనుంది. ప్రణాళికేతర వ్యయాలన్న వ్యత్యాసం లేకుండా బడ్జెట్ రూపొందించారు. ఆ విధానానికి బదులుగా సాధారణ, సామాజిక, ఆర్థిక, ఇతర రంగాలున్న 4 విభాగాల్లో సంయుక్త నిధులు కేటాయింపుల వివరాల్ని ప్రకటించనున్నారు. ఇలాంటి ఎన్నో విలక్షణలతో నవశకానికి నాంది పలుకుతూ మోదీ సర్కారు తెస్తున్న బడ్జెట్ ప్రజల్ని మెప్పించడంలో ఏ మేరకు సఫలమవుతుందో వేచి చూడాలి.